ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది ఎత్తడి సర్పం. సంఖ్యాకాండం 21 అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలందరూ ఆహారం లేక తిండి లేక ఎందుకు మమ్ముని ఇక విల్డర్నెస్కి తీసుకొచ్చారని ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుని మీద అలాగే మోషే మీద సనగటం జరిగింది. వెంటనే సర్పాలని ఇశ్రాయేలు ప్రజలందరి మీదకి తీసుకువచ్చారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ సర్ప కాటుకి లోనై కొంతమంది చనిపోయారు. అలాగే ఆ బాధ చూడలేక మోషే గారు దేవుని దగ్గరకు వచ్చి చాలా మంది ఇశ్రాయేలు ప్రజలందరూ చనిపోతున్నారు, వారందరూ కొనుక్కోవాలంటే ఏం చేయాలని మోషే గారు దేవుని దగ్గరికి వచ్చి అడగటం జరిగింది. దేవుడు వెంటనే ఒక ఎత్తడి సర్పాన్ని చేయించు, ఆ ఎత్తడి సర్పం ఒక స్తంభం మీద పెట్టి ఆ ఎత్తడి సర్పం ఎవరైతే నిదానించి చూస్తారో వారు బ్రతుకుతారని దేవుడు మోషే గారికి చెప్పడం జరిగిందండి. అలాగే ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ ఎత్తడి సర్పాన్ని కొంతమంది చూడటం జరిగింది, చాలా మంది బ్రతికారు. ఈ రోజు నువ్వు నేను మనం పాపంలో ఉన్నామా, లోకంలో ఉన్నామా, మనుషుల వైపు చూస్తే బ్రతకం కానీ దేవుని వైపు నిదానించి చూస్తే మనం కూడా బ్రతుకుతాం. డాక్టర్స్ చూసి బ్రతుకుదాం అనుకుంటారు, కొంతమంది చూసుకున్నట్లయితే తల్లిదండ్రులు చూసి బ్రతుకుదాం అనుకుంటారు, కానీ ఎవరు చూసినా కానీ బ్రతికే పని లేదు. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తుని చూస్తామో, ఎప్పుడైతే యేసుక్రీస్తు దారిలో నడుస్తామో అప్పుడే మనం నిత్య జీవంలో బతుకుతాం. అదే మనకి ఇచ్చిన కట్టడ. ప్రైజ్ ది లార్డ్.